అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. ఈరోజు అమరావతి కథల్లోంచి ఓ చక్కటి కథ చదివి వినిపించబోతున్నాను. కథ పేరు అన్నపూర్ణ కావిడి. కథ ఇలా మొదలవుతోంది. సంజవేళ ఇల్లాళ్ళు పనులు ముగించుకుని స్నానాలు చేసి వాకిటి గడపల్లో కూర్చుని ముచ్చట్లాడుకుంటున్న వేళ, సాయం సంధ్యలో స్వామి దర్శనం చేసుకుని జనం గుడి నుంచి తిరిగి వెళ్తున్న వేళ, వీధి చివర చిరుగంటల మోత. ఆ వెంటనే మాతా అన్నపూర్ణేశ్వరి అన్న పెద్ద కేక. పిల్లలంతా కేక వచ్చిన వైపు, ఆ గంటల మోత వైపు పరిగెత్తుతారు. శరభయ్య అన్నపూర్ణ కావిడితో ఇంటింటికి వస్తున్నాడు. శరభయ్య 60 ఏళ్ల వృద్ధుడు. బవిరిగడ్డం, ఆ గెడ్డం వెనకాతల నవ్వుతున్న పెదవులు, ముడతల ముఖంలో వెలుగుతున్న కళ్ళు, నుదుట 3 పాయలుగా తెల్లని విభూతి. ఆ విభూతి చారల మధ్య సాయం సూర్యుడిలా పెద్ద కుంకుమ బొట్టు. చేతులకి ఛాతికి కర్మబంధాలు కట్టిపడేసినట్లు పెద్ద పెద్ద విభూతి పాయలు. చిరిగిపోయిన శుభ్రమైన పట్టుబట్ట కట్టాడు శరభయ్య. భుజాన అన్నపూర్ణ కావిడిని అటూ ఇటూ మారుస్తుంటే కావిడికున్న గంటలు ఘల్ ఘల్న మోగుతున్నాయి. శుభ్రంగా తోమిన కావిడికి విభూతి కుంకుమ బొట్లు పెట్టాడు. కావిడికి ఇరుప్రక్కల వేళ్లాడుతున్న గొలుసులు, ఆ గొలుసులకు చిన్న గంగాళాల్లాగా గిన్నెలు. ఇంటింట ముందు ఆగి ఒక గిన్నెలో అన్నం, మరొక గిన్నెలో కూరలు వేయించుకుంటున్నాడు శరభయ్య. మాతా అన్నపూర్ణేశ్వరి అని తప్ప వేరు మాట అనడు. అదే పిలుపు. అన్నం పెట్టిన తర్వాత అదే ఆశీర్వచనం. ఆ పిలుపు విని అన్నం పెట్టని ఇల్లాలుండదు. ఏ ఇల్లాలైనా వాకిటి ఉంటే పక్కింటి వాళ్ళని పిలిచి అన్నం పెట్టిస్తుంది. శరభయ్యతో పాటే పిల్లలంతా ఆ వీధి దాటి వెళ్ళేదాకా ఆ అన్నపూర్ణ కావిడిని మాతా అన్నపూర్ణేశ్వరి కేకను ఊగుతూ మోగుతున్న గంటల్ని చూస్తూ వెంట నడుస్తారు. శరభయ్య వీధి దాటి వెళ్ళిన తర్వాత అందరూ మాతా అన్నపూర్ణేశ్వరి అని గోలగా అరుచుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్తారు. శరభయ్య వీధులన్నీ తిరిగి గాలిగోపురం దగ్గరకు వచ్చేసరికి అక్కడికి కుంటి గుడ్డి బిచ్చగాళ్ళంతా చేరుకుంటారు. తను తెచ్చిన అన్నం కూరలు వాళ్లకు పెట్టి మిగిలింది తను తిని, మిగలకపోతే కృష్ణాజలం తాగి శంభో అనుకుంటూ పొద్దుపోయేదాకా ఏక్తారా మీటుకుంటూ తత్వాలు పాడుతూ నిద్రపోతాడు. గతం తెలిసిన వాళ్ళు శరభయ్య ఏమిటి, ఈ అన్నపూర్ణ కావిడేమిటి, ఈ వైరాగ్యం ఏమిటి అని ఆశ్చర్యపోతారు. శరభయ్య వయసులో ఉండగా అమ్మా నాన్న శాంతమ్మని చేసుకోమని చెప్తే నల్లగా ఉన్న శాంతమ్మని కాదని ఎర్రగా ఉన్న కాంతమ్మని చేసుకున్నాడు. కాంతమ్మ కాపరానికి వచ్చిన 6 నెలల్లో అత్తమామల్ని అరుగుల మీదికి తోలింది. పోనీ కట్టుకున్న మొగుణ్ణి కళ్ళల్లో పెట్టుకుని చూసింది అందామా అంటే అది లేదు. శరభయ్యని నుంచోనిచ్చేది కాదు, కూర్చొనిచ్చేది కాదు. తిండి సమంగా పెట్టేది కాదు, పెట్టిన తిండి తిననిచ్చేది కాదు. ఉక్కిరి బిక్కిరైపోయేవాడు శరభయ్య. రాత్రి అయ్యేప్పటికీ కాంతమ్మ నెమలికంఠం చీర కట్టుకుని చేమంతి పువ్వులు పెట్టుకుని కదాని శరభయ్య దగ్గరకు వెళ్ళి నవ్వుతూ భుజం మీద చెయ్యి వేస్తే సయ్యన తాచు పిల్లల్లే లేచి అదొక్కటే తక్కువ మోకానికి, సచ్చినోడికి సరసం కూడాను అని చీ కొట్టేది. అప్పటి నుంచి రాత్రిళ్ళు గుళ్ళో జమ్మి చెట్టు కింద పడుకునేవాడు. శరభయ్య తల్లి తండ్రి పోతే కర్మలన్నా సక్రమంగా చేయనివ్వలేదు కాంతమ్మ. దాంతో శరభయ్యకి భార్య అన్న బతుకన్న విరక్తి కలిగింది. సన్యాసంలో కలుద్దామని ఓ అర్ధరాత్రి కాశీ పారిపోయి వచ్చాడు. అలా కాలినడకన భార్యని తిట్టుకుంటూ బతుకుని తిట్టుకుంటూ కాశీ అయితే వచ్చాడు. కానీ
కాశీ వచ్చినప్పటి నుంచి ధ్యాస అంతా కాంతమ్మ మీదే. అది నెమలికంఠం చీర కట్టుకుంటోందో లేదో, వాలు జడ వేసుకుందో లేదో అంటూ పెళ్ళాం గురించే తలపు. అటు సంసారం కుదరక ఇటు సన్యాసంలో కలవలేక కొట్టుమిట్టాడుతూ ఓ బైరాగుల మఠంలో చేరాడు శరభయ్య. ఓ మఠం నుంచి ఇంకో మఠం మారుతూ కొన్నేళ్లు గడిపాడు. కాషాయం కట్టాడు కానీ కాంతమ్మని గురించిన ఆలోచనలు తగ్గలేదు. పోనీ ఇంటికి వెళ్ళి కాపురం చేద్దామా అంటే ఆ ధైర్యమూ లేదు. కొంతకాలానికి ఓ దయగల సేఠొకడు, ఎంతకాలం ఈ బైరాగుల మఠంలో పడి తింటావు అని ఓ అన్నపూర్ణ కావిడి తన పేరున దానం ఇచ్చి ఊరూరా అడుక్కు తినమని పంపించాడు. అప్పట్నుంచి ఆ కావిడ భుజాన వేసుకొని ఊరూరు తిరుగుతూ ఒకసారి కాంతమ్మని చూడాలని ఆత్రంతో అమరావతి పరిగెత్తుకొచ్చాడు. శరభయ్య తిరిగి వచ్చేసరికి కాంతమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ కావిడి శరణం అయ్యింది. నిజమైన వైరాగ్యం అప్పుడు కుదిరింది శరభయ్యలో. అందరికీ పెట్టి తను తృప్తిగా పస్తులు ఉండేవాడు. ఆఖరి దశలో శరభయ్య తత్వాలు పాడలేకపోతే సిద్ధయ్య అనే కుంటి బిచ్చగాడు సాయం పాడేవాడు. సిద్ధయ్యకు గట్టిగా 20 ఏళ్ళు లేవు. శరభయ్య అవసాన దశలో ఉండగా సిద్ధయ్య అడిగాడు, తాత, నువ్వు పోయిన తర్వాత నాకు ఈ అన్నపూర్ణ కావిడి ఇవ్వవా అని. ఆ మాట విని శరభయ్య నవ్వి అన్నాడు, పిచ్చోడా, అన్నపూర్ణ లాంటి పెళ్ళాన్ని కోరుకోవాలి కానీ అన్నపూర్ణ కావిడి కోరుకుంటావేరా? అన్నం పెట్టే ఆలిని కోరుకోవాలి కానీ ఆ అడుక్కు తినే పళ్ళెం కావాలంటావేరా? పాపం నిజమే అనుకున్నాడు సిద్ధయ్య. శరభయ్య పోయాక అన్నపూర్ణ లాంటి ఆలి కోసం వెతికాడు. కానీ కుంటి సిద్ధయ్యకు పిల్లనెవరిస్తారు? ఆఖరికి అడుక్కు తినే పళ్ళెమే మిగిలింది. అన్నపూర్ణ కావిడి అనే కథ సమాప్తం. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి చేస్తున్నాను. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.